తిరుమలకు వెళ్లిన భక్తులు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన పూల మొక్కల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. టీటీడీ ఉద్యాన శాఖ ఏర్పాటు చేసిన ఫ్లవర్ డెకరేషన్ ఎగ్జిబిషన్ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దేశ విదేశాల నుంచి రకరకాల పూల మొక్కలను తీసుకొచ్చారు. ప్రతిరోజు 1,00,000 నుంచి 1.5 లక్షల మంది భక్తులు తిరుమలకు వస్తున్న నేపథ్యంలో వారందరికీ మంచి అనుభూతి కలిగించేలా పూల మొక్కలు తెచ్చారు. వీటిని చూసేందుకు భక్తజనం పోటీ పడుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ అందిస్తారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. అయితే బ్రహ్మోత్సవాలకు వచ్చినటువంటి భక్తులకి ఆకట్టుకునే విధంగా కూడా టీటీడీ ఉద్యానవన శాఖ పెద్ద ఎత్తున రకరకాల పూల మొక్కలని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు గతంలో అంటే మహాభారతము లేదంటే కురుక్షేత్రం సంబంధించిన అప్పుడు ఉన్నటువంటి ఘట్టాలకు సంబంధించినటువంటి సెట్టింగ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా భక్తుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఒకసారి మనం చూడొచ్చు. అప్పట్లో శ్రీకృష్ణుడు అంటే యుద్ధం మహాభారత కురుక్షేత్రం యుద్ధంలో శ్రీకృష్ణుడు విల్లు బట్టి యుద్ధం చేస్తున్నటువంటి తీరు అంతా కూడా మనం చూడొచ్చు. ఆ రకమైనటువంటి సెట్టింగ్స్ అన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు తిరుమలకు వచ్చిన ప్రతి భక్తుడిని కూడా ఆకట్టుకునే విధంగా కూడా ఇక్కడ సెట్టింగ్స్ అంతా కూడా ఏర్పాటు చేశారు. మొత్తం మీద బ్రహ్మోత్సవాలు మొత్తం కూడా 9 రోజుల పాటు జరుగుతాయి. మొత్తం 9 రోజుల పాటు మాకు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు, ఏమనిపిస్తారు? సార్ మేము చెన్నై నుంచి వస్తూ ఉంటామే. మేము బ్రహ్మోత్సవంకి ఇక్కడ వచ్చినామే. 1 వీక్ ఇక్కడ ఉంటుమే. నిండా సూపర్గా ఉన్నాయి. ఒక్కొక్క కథను ఒక్కొక్క ఇది బాగా ఏదైనా తెలుగు మేము రెండో మిక్సింగ్ అలా అదిదా ఒక్కొక్క ఇది బాగా సూపర్గా ఉంటాయి. ఆ స్టోరీని చూసిన మారిగా వెనక సౌండ్ ఎఫెక్ట్ రియాలిటీగా మహాభారత కథ, కృష్ణర్ పుట్టిన కథ, రామర్ పెళ్లి చేసిన ఇది ఇంకా నిండా పూలు అని చెప్పనే వాళ్ళదు. పూలు వచ్చి వెరైటీగా ఉన్నాయి. అన్ని ఫ్లవర్స్ ఇక్కడ చూడవచ్చు. రియాలిటీగా ఒక్కొక్క డెకరేషను అది ఇంకా న్యాచురల్గా బాగా ఉన్నాయి. నిండా సంతోషం. టీటీడీకి నిండా థ్యాంక్స్ అండి. బ్రహ్మోత్సవాలకు సంబంధించి సార్ ఎట్లా టీటీడీ ఇక్కడ అద్భుతంగా ఏర్పాట్లు చేసింది, ఫ్యామిలీతో వచ్చారు? ఈ ఏర్పాట్లన్నీ చూస్తుంటే మనసు పులకించిపోతుంది. ఎప్పుడు కన్నుల విందంగా ఈసారి మరీ ఎక్కువగా చేశారు. అద్భుతంగా ఉన్నాయి. మహాభారత రామాయణ ఘట్టాలన్నింటినీ కూడా ప్రతిబింబించే విధంగా ఈ బొమ్మలన్నింటినీ పెట్టి అందరికీ దాదాపుగా భారతదేశం యొక్క భారతీయ సంస్కృతి ఉట్టిపడేటట్టుగా ఈ ప్రదర్శన ఉంది. చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనాలు చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మొత్తం మీద బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఒకసారి మనం చూస్తున్నట్టయితే ప్రత్యేకంగా ఇక్కడ సిబ్బందిని అంతా కూడా ఏర్పాటు చేసి వాళ్ళు ఎప్పటికప్పుడు ఉన్నటువంటి రకరకాల మొక్కలు అంటే ఒక రకమని కాదు కానీ రకరకాల దాదాపుగా దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడ మొక్కలన్నీ కూడా తీసుకురావడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు కూడా కనువిందు చేసే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. శ్రీవారి సేవకులు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకి ఇక్కడ ఉద్యానవన శాఖలో ఇక్కడ వాళ్ళు అంటే వాళ్ళకు ఫ్రీగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా గైడ్ చేస్తూ కూడా చెప్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము విజయనగరం నుంచి వచ్చాం గురుగురు. విజయనగరంకి వచ్చి తిరుపతి సేవకు వచ్చాము. అదనేసి పార్కులో వేశారు. తిరుపతి సేవ బాగానే జరుగుతుంది. అందరూ బాగానే చూసుకుంటారు. ఆ దేవుడు అయిపోయి ఉండబట్టి ప్రతిదీ కూడా బాగానే జరుగుతుంది. బాగానే చూసుకుంటారు. అందరూ చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఎంతమంది భక్తులు బాగా మంచిగా వస్తున్నారు? మంచిగా మేమైతే 15 మంది వచ్చాము. చాలా మంది వచ్చారు. కానీ ఇక్కడ పూల మొక్కలు మొత్తం ఇవన్నీ ఏర్పాట్లు చేసి జాగ్రత్త చూసుకోమని భారత ఇవన్నీ మొత్తం చూసుకోమని అన్ని సేవ బాగానే ఇచ్చారు. తిరుపతిలో బాగానే చూసుకుంటారు. ఆ దేవుడి దయ వల్ల సేవ బాగానే చేశారు. కొంతమంది భక్తులతో ఇంకా కూడా కొంతమంది భక్తులతో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? నెల్లూరు అండి. నెల్లూరు నుంచి వచ్చాం. చాలా బాగుంటాయి బ్రహ్మోత్సవాల నుంచి. మళ్ళీ కొత్తగా చెప్పేది ఉంది, చాలా అద్భుతంగా ఉంటాయి. దానికి తగ్గట్టు ఈ పూల ప్రదర్శన మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. సామాన్య ప్రజలకు మామూలుగా ఎక్కడ చూడలేము. బెంగళూరులోనూ ఎక్కడో ఫ్లవర్ షో జరుగుతాయి ఇండమే తప్ప. అది కళ్ళ ముందు చూడడం చాలా అద్భుతంగా ఉంటుంది. మేము 3వ బ్రహ్మోత్సవాలకు రావడం. ఇంతకుముందు సేవకు కూడా వచ్చాం బ్రహ్మోత్సవాలకి. సంవత్సరం మామూలుగా బయట ఉంటా చూస్తున్నాం. చాలా అద్భుతం అండి. మొత్తం మీద బ్రహ్మోత్సవాలకు సంబంధించి చాలా మంది భక్తులు వీళ్ళందరూ కూడా వాహన సేవల్లో అక్కడ స్వామివారిని చూసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి
ఏదైతే టీటీడీ ఉద్యానవన శాఖ ఏర్పాటు చేసినటువంటి డెకరేషన్స్ ఇవన్నీ కూడా తిలకించి మొత్తం కూడా, ఎందుకంటే అరుదైనటువంటి మొక్కలన్నింటినీ కూడా ఇక్కడ తీసుకొని వచ్చి ఆ పూలన్నీ కూడా చూస్తుంటే అందరూ కూడా చిన్నపిల్లలు కావచ్చు, మహిళలు ప్రధానంగా ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు. ఇలా ఇన్ని రకాల పూలు ఉంటాయా, ఇన్ని రకాలైనటువంటి మొక్కలు ఉంటాయా అనేటటువంటి అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అదే స్థాయిలోనే గతంలో మహాభారతంలో కావచ్చు, ఇట్లా అప్పుడు జరిగినటువంటి ఘట్టాలన్నీ ఉండే విధంగా కూడా ఇక్కడ మొత్తం సెట్టింగ్స్ అన్ని కూడా ఉద్యానవన శాఖ ఏర్పాటు చేసిన నేపథ్యంలో అవన్నీ కూడా ఆకట్టుకుంటున్నాయని మనం చెప్పుకోవచ్చు. ప్రతి సంవత్సరం కూడా టీటీడీ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. అందువల్లనే ఈసారి కూడా తిరుపతి అంటే తిరుమల స్వామివారికి సంబంధించి ఆలయం సమీపంలో ఈ ఉద్యానవన శాఖ దాదాపుగా 1 ఎకరా స్థలంలో ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ప్రదర్శనగా ఏర్పాటు చేయడం భక్తుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుందని మనం చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్టు సుధాకర్తో కలిసి గోపినాథ్, బీఆర్కే న్యూస్, తిరుమల నుంచి.